వెల్కమ్ టు PM9 న్యూస్. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూడు ప్రతి ఒక్క పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీసీ ఓట్లను కొల్లగొట్టడం కోసం అనేక రకాలైనటువంటి నినాదాలను ఈ తెర మీదకి తీసుకొస్తున్నటువంటి సంఘటన. స్వర్గీయ ఎన్టీ రామారావు బీసీ కాన్సెప్ట్తో తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలను వాళ్ళ పార్టీ అని చెప్పేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పుడు కూడా బీసీ అనేటువంటి కాన్సెప్ట్తో ప్రతి ఒక్క పార్టీ బీసీలే కీలకము కాబట్టి ప్రతి ఒక్క పార్టీ బీసీ నినాదం ఎత్తుకున్నాయి. తెలుగుదేశం పార్టీ జయహో బీసీ అనే నినాదం ఎత్తుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ సాధికార బస్సు యాత్ర అనేటువంటి పేరుతో ఈ రకంగా ప్రజల్లోకి పోవడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ నంద్యాల యొక్క జిల్లాని తీసుకుంటే 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ యొక్క నియోజకవర్గాల్లో ఎంతవరకు బీసీలకు న్యాయం జరిగింది, ఇంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎంతవరకు న్యాయం జరిగింది, ఇప్పుడు ఎంతవరకు ఈ పార్టీలు న్యాయం చేస్తున్నాయి, ముఖ్యంగా జయహో బీసీ అనేటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీ ఈరోజు తిరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క నినాదం ఏ మేరకు ఈ బీసీలకు లాభించింది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. జయహో బీసీ. ఈ జయహో బీసీ యాత్ర అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. అలాగే బీసీ సాధికార బస్సు యాత్ర అనే పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీ నినాదంతో అధికారం చేపట్టిన తర్వాత అనేక మార్పులు జరిగాయి. అయితే ఒకసారి నంద్యాల జిల్లాను చూసుకుంటే జయహో బీసీ నినాదం అది నినాదం వరకే పరిమితమయ్యింది. కానీ ఆచరణలో శూన్యం అని పలువురు తెలుగుదేశం పార్టీ బీసీ తమ్ముళ్ళు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. ఒకసారి పరిశీలిస్తే నంద్యాల జిల్లాలో 7 నియోజకవర్గాలు నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లి, డోన్, పాణ్యం, నందికొట్కూరు, శ్రీశైలం ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలను పరిశీలిస్తే నంద్యాల నియోజకవర్గంలో 1952 మొదలుకొని నేడు ఉన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వరకు ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గం వాళ్లే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కేవలం మైనారిటీ కింద ఒక ముస్లింకి మాత్రమే అవకాశం ఇచ్చారు. తనే ఫరూక్, తను ఎమ్మెల్యేగా చేశారు. ఇకపోతే ఆళ్లగడ్డ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం మొదట ఎస్సీ రిజర్వేషన్గా ఉండేది. అప్పుడు మాత్రమే ఎస్సీ ఎమ్మెల్యే సాత్రి జయరాజు కావటం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్వి మోహన్ రెడ్డి కుటుంబం, గంగుల ప్రతాప్ రెడ్డి కుటుంబం, భూమా కుటుంబాలే పెత్తనం చలాయిస్తున్నాయి. అంటే ఈ నియోజకవర్గంలో కూడా బీసీలకు గుండుస్తున్నాయి. ఇక బనగానపల్లె నియోజకవర్గం చూస్తే చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబం, బెజ్జం పార్థసారథి రెడ్డి కుటుంబం, ఏరాసు కుటుంబం, గౌరవ్ వెంకటరెడ్డి కుటుంబం, స్థిరకాలంగా ఉంటున్న నేటి కాటసాని రామ్ భూపాల్ రెడ్డి కుటుంబం. ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడా బీసీలకు న్యాయం జరిగినట్లు లేదు. ఇకపోతే ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న డోన్ నియోజకవర్గం. ఇక వివరాల్లోకి వెళితే డోన్ నియోజకవర్గంలో ఏర్పడిన మొదట బీసీ శేషారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగితే నీలం సంజీవ్ రెడ్డి కొనసాగారు. కోట్ల కుటుంబం కొనసాగింది. అటు పిమ్మట బీసీ సామాజిక వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తి కుటుంబం బలంగా తయారు కావటం వల్ల బీసీలకు పట్టు నిలుపుకున్నారు. ఒకవేళ
ఈ కుటుంబం ఆర్థికంగా బలంగా లేకపోతే బహుశా అది కూడా సాధ్యమయ్యేది కాదేమో అని పలువురు మేధావులు అంటున్నారు. ఇకపోతే నందికొట్కూరు నియోజకవర్గం మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ నుండి చంద్ర పుల్లారెడ్డి గెలవటం జరిగింది. ఆ తర్వాత మద్దూరు సుబ్బారెడ్డి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం, ఇప్పల తిమ్మారెడ్డి కుటుంబం, ఆ తర్వాత రిజర్వేషన్ ఎస్సీ కావడం వల్ల లబ్బి వెంకటస్వామి, ఆర్థర్ ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగటం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ కాకుంటే ఇది కూడా రెడ్డి సామాజిక వర్గం కైవసం చేసుకునేదే. ఇకపోతే శ్రీశైలం నియోజకవర్గం చూద్దాం. శ్రీశైలం నియోజకవర్గంలో ఏరాసు ప్రతాప్ రెడ్డి కుటుంబం, బుడ్డ వెంగల్ రెడ్డి కుటుంబం, నేడున్న శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా బీసీలకు రాజ్యాధికారం ఒరగబెడుతుందేమోనని బస్సు యాత్రలు, జయహో బీసీ యాత్రలు అని ఇలా నినాదాలు చేస్తూ కల్లబొల్లి మాటలు చెబుతూ బీసీలకు అరచేతిలో అద్దం చూపెడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జిగా ఇవ్వలేదని, అలాంటప్పుడు జయహో నినాదం అని మీరు ఎలా అంటారని బీసీ మేధావులు అంతర్మదనంగా కుంగిపోతూ ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జయహో బీసీ యాత్ర అనే నినాదంతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆళ్లగడ్డ ఇన్ఛార్జి భూమా కుటుంబానికి, నంద్యాల ఇన్ఛార్జి కేవలం ఒక మైనారిటీకి, మనగానపల్లి ఇన్ఛార్జి బీసీ జనార్దన్ రెడ్డికి, డోన్ ఇన్ఛార్జి ధర్మారం సుబ్బారెడ్డికి, పాణ్యం ఇన్ఛార్జి గౌరు చరితారెడ్డికి నందికొట్కూరు ఎస్సీ రిజర్వేషన్ తప్ప శ్రీశైలం నియోజకవర్గం బుడ్డ కుటుంబానికి అలాంటప్పుడు జయహో బీసీ అనే నినాదం నినాదంగానే ఉంటుందే తప్ప బీసీలకు న్యాయం జరగటం లేదని కొన్ని సందర్భాలలో బీసీలు తమ గళం విప్పుతూనే ఉన్నారు. ఇప్పుడు నంద్యాల జిల్లా యొక్క లిస్టు మనము చూడడం జరిగింది. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు నుండి తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఏర్పడినప్పటి నుండి ఇంతవరకు చూస్తే ఆళ్లగడ్డ చూసినాం. ఆళ్లగడ్డలో ఒక అగ్రవర్ణం వాళ్ళే ఆ సామాజిక వర్గమే. తర్వాత డోను, ఇట్లా 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు కేవలం ఓన్లీ 3-4% ఉన్నటువంటి వాళ్ళే శాసన నిర్ణయాలు అవుతున్నారు, అసెంబ్లీలకు పోతున్నారు, వాళ్ళే శాసనాలు చేస్తున్నారు. అలాంటప్పుడు జయహో బీసీ నినాదం తెలుగుదేశం పార్టీ ఎత్తుకుంటే, సాధికార బస్సు యాత్ర అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఎత్తుకుంటే, ఈ 2 పార్టీల్లో కూడా అగ్రవర్ణ ఆధిపత్యమే కొనసాగుతుంది. కానీ బీసీలు ఇప్పటికైనా కూడా మేల్కొంటారా లేదా? తర్వాత జనాభా దామాషి ప్రకారం ఇచ్చుకుంటూ వస్తే అసలు చాలా సీట్లు దక్కేటువంటి పరిస్థితి. ఈ నంద్యాల 7 సెగ్మెంట్లో కూడా ఒక్క సీటు కూడా ఒక్క నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దాఖలాలు లేవు. మైనార్టీస్కి ఎన్ఎండి ఫరూక్ అక్కడ ముఖ్య ప్రాతినిధ్యం వహించడం, తర్వాత ఎస్సీ రిజర్వ్ కోట కింద నందికొట్కూరు ఎస్సీలు ప్రాతినిధ్యం వహించడం జరుగుతూ ఉంది. ఇది అంటే మేము రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం అని ప్రతి ఒక్క పార్టీ అంటా ఉంది. ఇది రిజర్వేషన్ వాళ్ళ జోబుల్లో సొత్తు కాదు. ఇది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలనే వీళ్ళు రిజర్వేషన్ మేమిస్తున్నాం వీళ్ళు ఇచ్చినది ఏం లేదు, సున్నా. కాబట్టి ఈ యొక్క పార్టీలో కల్లబొల్లి మాటలు ఓన్లీ స్టేజీల్లో చెప్పడం, బీసీలను మభ్యపెట్టడం అంతే తప్ప ఎస్సీలను మభ్యపెట్టడం, ఎస్టీలను మభ్యపెట్టడం అదే జరుగుతూ ఉంది తప్ప వేరేది ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదని చెప్పేసి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు కూడా చెప్పడానికి కూడా కొంతమంది బీసీ నేతలు జంకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా బీసీలు చైతన్యవంతమై ఖచ్చితంగా మా జనాభా దామాషి ప్రకారం మేమంతమందిమో మాకంత వాటాని డిమాండ్ చేస్తారా, లేదంటే కూడా ఇదే అగ్రవర్ణ పార్టీలకు ఊడిగం కాస్తారా అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి వేచి చూడవలసినటువంటి అంశం. కాబట్టి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక జిల్లాతో ఆ జిల్లాలో ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని రేపు మళ్ళా ఇంకొక జిల్లాని గురించి ప్రస్తావన వస్తూ ఉంది. మీరు చూస్తూనే ఉండండి PM9 న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.